శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఏదో ఒక రకమైనటువంటి సమస్య. వాటిల్లో ముఖ్యంగా వివాహం కాకపోవడం, వివాహం అయితే సంతానం కలగకపోవటం, సంతానం కలిగితే ఆరోగ్యవంతంగా లేకపోవటం, ఆరోగ్యవంతంగా ఉంటే మన మాట వినేటువంటి పరిస్థితులు లేకపోవటం, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవటం, మనం తీసుకున్న అప్పులు తీర్చలేకపోవటం, వ్యాపారాల్లో నష్టం రావటం. ఇక్కడ జాయింట్ బిజినెస్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు నష్టంతో ఒకళ్ళు లాభంతో ఉంటారు. వస్తే ఇద్దరికి నష్టం రావాలి, లేకపోతే ఇద్దరికి లాభం రావాలి. కానీ మన జాతక రీత్యా ఈ వ్యాపారంలో నష్టం రావడం, మన చదువుకున్న చదువుకి ఏ రకమైనటువంటి ఉద్యోగం రాకపోవడం, వచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్లు ఎదుగుదల లేకపోవడం, అలాగే వృత్తి వ్యవహారాల్లో కూడా అనుకున్న పనులు ఏవి ముందుకు సాగకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మన శరీరం అంతా కూడాను రోగాల పుట్టగా మారిపోవటం, దాంతోపాటు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన స్థితికి దిగజారిపోవటం, అలాగే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవటం, ఈగో ప్రాబ్లమ్స్తో వైవాహిక జీవితం సరిగా సాగకపోవటం, ఇలా పిల్లలు పెళ్లి చేసుకోమని చెప్పటం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు. అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయి? ముఖ్యంగా జాతకంలో ఉండేటువంటి శుక్ర, కుజ, రాహు, కేతు, గురుగ్రహ ప్రభావం చేత ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. వీళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు కుజుడు. అందరికీ తెలుసు, కుజ దోషం ఉంటే వివాహం అవడం చాలా ఆలస్యం అవుతుంది, అయినా కరెక్ట్గా ఉండదు, సంతానం కలగదు, ఆరోగ్యవంతంగా ఉండడం, ఉద్యోగం కరెక్ట్గా రాదు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అప్పులు పాలవుతూ ఉంటాం, ఇచ్చిన అప్పులు వెనక్కి రావు, వ్యాపారం బాగుండదు, ఉద్యోగం బాగుండదు. ఇన్ని సమస్యలన్నీ కూడా కుజుడు వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయని చెప్పి చాలామందికి తెలుసు. మరి ఇలాంటి దోషాల నుంచి విముక్తి పొందాలి, ఎలా విముక్తి పొందాలి, ఏ స్వామిని పూజ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఏప్రిల్ 23, 24, 25 తారీఖులు, మరలా డేట్లు ఇంకొకసారి, ఏప్రిల్ 23, 24, 25 తారీఖులు శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం, మారుతి నగర్ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో లోక కళ్యాణం కోసం, మీకుండేటువంటి సమస్త సమస్యలు తొలగిపోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మునుపెన్నడూ చేయనటువంటి చక్కటి యాగాన్ని చేస్తున్నాం. ఏమిటా యాగం అంటారా? ఇప్పుడు కుజగ్రహం బాలేదు, కుజుడిని ప్రార్థిస్తే ఫలితం వస్తుంది. కానీ కుజుడు ఎవరి ఆధీనంలో ఉంటాడో వాళ్ళని పట్టుకుంటే ఇంకాస్త తొందరగా మన మాట వినడానికి అవకాశం ఉంటుంది, మనకి ప్రతికూలం కూడా అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది కదా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ ఇంటికి వస్తాం, మీ నాన్నగారు ఉన్నారు, మీ ఇంట్లో ఒక వస్తువు కావాలి, అది మీదే, మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారో ఇవ్వరో గ్యారంటీ లేదు, కానీ మీ నాన్నగారు చెప్తే ఇవ్వరా అబ్బాయి అంటే ఇస్తాం కదా. అలాగే కుజగ్రహ అనుగ్రహం ప్రతికూలత అనుకూలతగా మారడానికి, స్వామివారి అనుగ్రహం పొందడానికి కుజగ్రహ అధిష్టాన దేవత, మూల దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. అలాంటిది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ నెలలో చేసే 23, 24, 25 తారీఖుల్లో ఆరాధన కూడా కాదండి, 1,00,000 సార్లు స్కంద మూల మహామంత్ర జపం, 1,00,000 సార్లు హవనం అంటే స్కందయాగం. ఇది ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నటువంటి సమస్యలతో పాటు ఇల్లు కొనుక్కోవాలి, గృహప్రవేశం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, సగం కట్టుకొని మధ్యలో ఆగిపోయినాయి, అడ్వాన్సులు ఇస్తున్నాం, క్యాన్సిల్ చేసుకుంటున్నాం, కొనలేకపోతున్నాం, మా భూములు అమ్ముడు పోలేకపోతున్నాయి, మేము అనుకున్న రేట్లు రావటం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మేము నష్టపోతున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం కానీ వడ్డీలు డబ్బులు కూడా వెనక్కి రావటం లేదు అనుకునేటువంటి వారికి ఒక స్కందయాగం చాలా చక్కటి అవకాశం అండి, మంచి సదవకాశం. ఓ మాట చెప్పాలంటే
చనిపోతున్న వారి నోటిలో సంజీవిని ఔషధాన్ని వేసినట్టే, ఒక్క మాటలో చెప్పాలంటే. అంత గొప్ప కార్యక్రమం స్కందయాగం త్రయాన్నక దీక్షా విధానంతో 23, 24, 25 ఏప్రిల్ నెలలో జరపబడుతుంది. 26వ తారీఖు యొక్క యాగాన్ని పురస్కరించుకొని అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు, గోత్రనామాలతో కానీ, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, లేదా యాగానికి అనేక రకాలైనటువంటి వస్తువులు కావాలి, సామాగ్రి కావాలి, సమిధులు కావాలి, ఆవు నెయ్యి కావాలి, దీక్షా వస్త్రాలు కావాలి, బ్రాహ్మణ దక్షిణలు కావాలి, దాంతోపాటుగా అనేక రకాలుగా హోమంలో వేసేటువంటి సామాగ్రి కావాలి, అలంకరణ పుష్పాలు కావాలి. ఇలా చూసుకుంటే దాదాపు ఒక 9 లక్షల నుంచి 11 లక్షల వరకు అయ్యేటువంటి ఖర్చుతో లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి స్కందయాగ కార్యక్రమంలో మీ వంతుగా ధన వస్తు రూపేణ సహకరించండి. యాగ కార్యక్రమంలో పాల్గొనండి. లేదు ప్రత్యక్షంగా మేము రాలేకపోతున్నామండి, మా గోత్రనామాలతో చేయించండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పరోక్షంగా కూడా మీ గోత్రనామాలతో యొక్క యాగ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చూడండి, ఎవరన్నా పిల్లవాడిని ముద్దుగా ఉంటే అబ్బా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా చాలా ముద్దుగా ఉన్నవారు అని చెబుతూ ఉంటాం. మన ఇంట్లో పిల్లవాడు, మనవాడు, మన ఇంట్లో వ్యక్తి స్వామివారిని ఒక్కసారి మనం పట్టుకుంటే జీవితంలో ఆయన మన చెయ్యి వదిలిపెట్టాడు. దానికి ఉదాహరణ ఒక మాట చెప్తాను. నేను మా దేవాలయంలో ఇప్పుడు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయిస్తూ ఉంటాను. మామూలుగా అది ఒక ఆనవాయితీగా అలవాటుగా మారిపోయింది. స్వామివారికి అభిషేకం చేస్తుంటే నాకు కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మేము మధురై, రామేశ్వరం, త్రివేంద్రం, కన్యాకుమారి ఇట్లా యాత్ర చేద్దామని చెప్పి నేను మా స్నేహితుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఒక దారిలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది, బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జి కింద నుంచి రైడ్కి తీసుకుంటే మధురై హైవే ఎక్కేసి వెళ్ళిపోతాం. ఈ రైడ్కి తిరిగేటప్పుడు లెఫ్ట్లో పళని 21 కిలోమీటర్ని బోర్డు కనపడింది. మంగళవారం అయింది, ఆ రోజు షష్ఠి అయింది. మా అదృష్టవశాత్తు ఎంత దూరం వచ్చాము, స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి మా స్నేహితులతో చెప్తే, మా వాళ్ళు ఎప్పుడు ఒక మ్యాప్ అనుకుంటే దాని ప్రకారం వెళ్ళవు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తానంటావు, ఇక్కడ మళ్ళీ ఆలస్యం అవుతుంది అంటే లేదు లేదు వెంటనే అయిపోతుంది, వెళ్దాం పదండి అని చెప్పి తీసుకుని వెళ్ళాను. పొద్దున వెళ్తే సాయంత్రం అయింది, దర్శనమే పూర్తయిపోయింది. సరే ఇక మా స్నేహితులు నువ్వు ఎక్కడ ఆపొద్దు, అనుకున్న మ్యాప్ ప్రకారం వెళ్దామన్నారు. సరే అని చెప్పి బయలుదేరు. కానీ అండి తమిళనాడులో 6 క్షేత్రాలు ఉంటాయి, దివ్య క్షేత్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి. షణ్ముఖం అంటాం కదా, 6 తలలు, 6 ప్రదేశాలు, 6 దేవస్థానాలు, 6 క్షేత్రాలు అయినాయి అవి. మా యాత్ర మొత్తం పూర్తి అయిపోయే లోపల నైట్ హాల్ట్ చేయాల్సిన ప్లేస్ అల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రమే. యాత్ర పూర్తి అయిపోయే లోపల 6 క్షేత్రాలు పూర్తి చేసుకున్నాం దర్శనం. చివరి దర్శనం మరీ విచిత్రం. రాత్రి 8 గంటలకి దేవాలయం మూసేస్తున్నారు. 7:59 లోపలికి అడుగు పెట్టాం దేవస్థానంలో. చివరి భక్తులు మేమే, డోర్ వేసేసారు ఇంకెవరిని రానివ్వకుండా. అంటే స్వామివారికి నేను చేస్తున్నటువంటి అభిషేకానికి ఆయన నాకు ఎడిక్ట్ అయ్యి ఆయన దర్శనాన్ని 6 చోట్ల సంపూర్ణంగా మా ప్రయత్నం లేకుండా పూర్తి చేసేశారు. ఇక చెప్పండి స్వామివారి అనుగ్రహం ఎంత బాగుంటుందో. ఒక్కసారి ఆయన మనం మామూలుగా పూజ చేస్తూ ఉంటేనే ఆయనే తీసుకెళ్ళి నేనున్నా రాండి పలానా చోటకని చెప్పి చేయబట్టుకొని లాక్కొని వెళ్ళాడే. అలాగే మనకుండేటువంటి ప్రతి సమస్యని ఆయన మన చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళి సమస్యలన్నీ కూడా తొలగించి వేస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి భక్తులందరూ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులై తరించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.